తిరుపతిలో దర్శనీయ స్థలాలు. గోవిందరాజ స్వామి మందిరం. పూర్వం కావేరి నది తీరంలో కణ్వమహర్షి నారాయణుని కొరకై తపస్సు చేసెను. నారాయణుడు దర్శనమిచ్చి వరమును కోరుకొమ్మనెను. నారాయణుని ఇచ్చటే ఉండి జనులకు దర్శనం ఇవ్వవలసినదిగా కణ్వమహర్షి వరాన్ని కోరగా, ఆయన కోరిక మేరకు నారాయణుడు గోవిందరాజ స్వామిగా వెలసెను. తమిళనాడులోని చిదంబరంలో నటరాజ స్వామి పేరుతో పూజించబడే శివుని యొక్క మందిరం కలదు. ఈ మందిరమునందే గోవిందరాజ స్వామి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగెను. కొంతకాలానికి చిదంబరమును కులోత్తుంగ అనే రాజు పరిపాలిస్తుండెను. కులోత్తుంగ శివ భక్తుడు. విష్ణువు సముద్రంలో నిద్రించునుగనుక నటరాజ మందిరంలో ఉన్న గోవిందరాజ విగ్రహమును సముద్రంలో పడవేయమని రాజు తన మంత్రితో తెలిపెను. మంత్రికి ఏమీ దిక్కుతోచని స్థితిలో ఈ విషయమును సైనికులకు తెలియజేసెను. సైనికులు గోవిందరాజ స్వామి విగ్రహమును సముద్రం దగ్గరికి తీసుకొని వెళుతుండగా, గోవిందరాజ స్వామి యొక్క భక్తులు సైనికులకు పాప పుణ్యాల గురించి ఉపదేశం చేసి, విగ్రహమును తిరుపతికి తరలించి జరిగిన విషయాలను రామానుజాచార్యకు తెలిపిరి. రామానుజాచార్య తిరుపతిలో ఉన్న పార్థసారథి మందిరం ప్రక్కనే మరొక మందిరాన్ని నిర్మించి గోవిందరాజ స్వామిని 1130వ సంవత్సరంలో ప్రతిష్ఠించి వెంకటేశ్వర స్వామికి పూజలు, నైవేద్యాలు మరియు ఉత్సవాలు జరిగినట్లుగానే, గోవిందరాజ స్వామికి కూడా జరిగే విధంగా ఏర్పాటు చేశారు. శ్రీ వైష్ణవులు పరిగణించే 108 దివ్యదేశాలలో గోవిందరాజ స్వామి మందిరము కూడా ఒకటి. తిరుపతికి పూర్వం ఉన్న పేరు శ్రీపదపురం. రామానుజాచార్య గోవిందరాజ స్వామిని ప్రతిష్ఠించిన తరువాత, శ్రీపదపురమునకు తిరుపతి అని నామకరణం జరిగినది. తిరు అనగా శ్రీ, పతి అనగా భర్త, తిరుపతి అనగా లక్ష్మీదేవి భర్త అని అర్థం. అన్నమాచార్య దిగువ తిరుపతిలో వెలసిన గోవిందరాజ స్వామిని ఎన్నో కీర్తనలతో కీర్తించారు. వాటిలోని కొన్ని కీర్తనల భావం. తిరుపతి క్షేత్రంలోని ఈ గోవిందరాజ స్వామి మనకు వటపత్రశాయి రూపంలో దర్శనమిస్తున్నారు. గోవిందరాజస్వామి పాదాల వద్ద శ్రీదేవి మరియు భూదేవి ఉన్నారు. నాభికమలం వద్ద కొడుకు బ్రహ్మదేవుడున్నారు. ఆదిశేషునిపై పవళించి దాసులను కృపతో చూస్తున్నారు. 2 చేతులలో శంఖచక్రాలు, 3వ చేతిలో కమలాన్ని ధరించి, 4వ చేతిని శిరస్సు క్రింద ఉంచి నిద్రిస్తున్నారు. ఆనాడు వ్రేపల్లెలో బాలుడవై ఇలాగే పవళించి పాలు త్రాగావా? గోపికలు నిన్ను ఊయలలో పరుండబెట్టి జోల పాటలు పాడగా ఇలానే పరుండి ఆలకించావా? మధురలో కుబ్జ ఇంటిలో ఇలానే నిద్రించావా? ద్వారకలో సత్యభామతో ఇలానే ముచ్చటలాడావా? 16,000 భార్యల హృదయాలను తలగడలుగా భోగించిన మీరు, తిరుపతిలో శ్రీదేవి భూదేవిలతో భోగిస్తున్నావా సామి? గోపికలతో సరసాలాడి అలసిపోయాడో? బృందావనంలో ఆవులను మేపి అలసిపోయాడో? గోప బాలురతో గచ్చకాయలాడి అలసిపోయాడో? గోవర్ధన పర్వతాన్ని ధరించి అలసిపోయాడో? ఈ గోవిందరాజ స్వామి ఇక్కడ నిద్రించడానికి కారణం తెలియడం లేదు. తిరుమలలో నిలుచున్న వెంకటేశ్వర స్వామి తిరుపతిలో నిద్రించి దర్శనమిస్తున్నారు. గోవిందరాజ స్వామి నందవ్రజమున గోవులను, గోపాలులను ఇంద్రుని యొక్క రాళ్ల వర్షం నుండి రక్షించుటకు తన చిటికెన వ్రేలిపై, గోవర్ధన పర్వతము నెత్తి దాని క్రింద వారిని చేర్చి రక్షించేను. అనేకమంది గోపికలు కోరుకొన్న గోవిందుడితడే. గోవులను కాచి గోవిందుడని ప్రసిద్ధి చెందెను. ఆ గోవిందుడే తరువాత మధురానగరమునకు వెళ్లి దుష్టకంసుని సంహరించి, తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను చెరసాల నుండి విముక్తులను చేసేను. క్రూరమైన కాళీయ అనే సర్పము యమునానదిని విషపూరితం చేసి ప్రాణహాని చేస్తుండగా గోవిందుడు కలియుని శిక్షించి, అక్కడ నుండి వెడలగొట్టి అందరినీ రక్షించేను. వీరత్వమునకు ప్రతీకయైన తన సుదర్శన చక్రముతో, శిశుపాలుని వంటి ఎందరో రాక్షసులను సంహరించెను. తన గురువైన సాందీపుని కోరిక మేరకు మరియు తన తల్లి దేవకీదేవి కోరిక మేరకు, సముద్రములను దాటిపోయి ఎన్నడో చనిపోయిన వారి పుత్రులను, తిరిగి సజీవులుగా తెచ్చి వారి కోరికలను తీర్చిన గోవిందుడితడే. ఈ పార్థసారథి మందిరంలో మొదటి గోపురం దాటగానే వేదాంత దేశికులు, మణవాళ మహాముని, వరవరముని, ఆల్వారులు, రంగనాథస్వామి, సీతారామలక్ష్మణులు,
లక్ష్మీదేవి, రామానుజాచార్య, అనంతాచార్య, తిరుమలనంబి, గోదాదేవి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి మరియు నరసింహస్వామి మందిరాలు కూడా ఉన్నాయి. గోదాదేవి, తిరుమలనంబి మందిరాలను రామానుజాచార్య ప్రతిష్ఠించారు. రామానుజాచార్య మందిరాన్ని రామానుజాచార్య శిష్యులు ప్రతిష్ఠించారు. ఈ గోవిందరాజస్వామి మందిరం తిరుపతి రైల్వే స్టేషన్ నుండి అర కిలోమీటర్ దూరంలో ఉన్నది.